ఇప్పుడు ఏం జరిగిందంటే కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పోల్చినా మాకు బాధ లేదండి. ఓకే. నిజంగా కూడా మేము ఆయన కుక్కల్లా పనిచేసాం. ఆయన అందుకే ఉమ్, మమ్మల్ని కుక్కలని ఉంటాడు, తప్పులేదు. ఉమ్, కాపులు 2024 ఎలక్షన్లో కుక్కల్లా పనిచేశారు సార్. ఓకే. అందుకే ఆయన మమ్మల్ని కుక్కలతో పోల్చుంటాడు, తప్పే ఉంది. కానీ మేము ఒకటండి, విశ్వాసమైన కుక్కలం, పిచ్చి కుక్కలం కాదు. ఉమ్, మేము చాలా విశ్వాసమైన కుక్కలం కాబట్టే వాళ్ళ అన్నయ్య పార్టీ మూసేసినా ఈయన ఉమ్, తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి 2 సార్లు అధికారం అప్పచెప్పినా మా ఓడు అని చెప్పుకుంటున్నాం. కాపులు విశ్వాసమైన కుక్కలు సార్. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టి కాపు కులాన్ని ఆర్థికంగా 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో కాపుల్ని సామాజికంగా 2 సార్లు 2 టర్ములు చంద్రబాబు నాయుడు గారు అధికారం అప్పచెప్పేసి ఈయన ఈరోజు నువ్వు ట్రై చేయవయ్యా, ఎందుకు ట్రై చేయవని ప్రజలు వచ్చేసరికి కుక్కలు అడావిడి చేస్తున్నాయి, కాపుల్లో కొంతమంది కుక్కలు మరుగుతున్నారు అంటున్నాడు ఈయన.